హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తీసేసి మరొక సమర్థవంతమైనటువంటి వ్యక్తిని ఆ ప్లేస్‌లో నియమించాలని హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆయన 63 పిటిషన్‌లు ధిక్కరించారు. కోర్టు ధిక్కరణకి గురయ్యాడు. ఆ విధంగా ఎలా ధిక్కరిస్తాడు? 63 పిటిషన్‌లు వేసినటువంటి విషయంలో వచ్చి మాట్లాడాలి కదా! కోర్టు పిలిపించినా సరే రాకుండా ఆయన యొక్క నిర్ణయాలతో మొత్తానికి హైడ్రాని ఇష్టం వచ్చినట్లుగా స్వార్థపూరితంగా ఉపయోగించడన్న విధంగా హైకోర్టు ఏమొచ్చేసి ఈ పిటిషన్ల విషయంలో అలాగే ముఖ్యంగా రంగనాథ్ ఏదైతే కోర్టుకు వెళ్లకుండా ధిక్కరించాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని తీసేవేయని చెప్పింది. హైడ్రా కమిషనర్గా ఆయన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టమని చెప్పి ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలందరూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి రంగనాథ్కి సపోర్ట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రంగనాథ్ని ఏ విధంగా మనం కాపాడాలి, ఏ విధంగా ఈ ప్లేస్లో ఉంచాలి, దీనికి సంబంధించి లీగల్గా మనం ఏ విధమైనటువంటి ప్రొసీజర్ చేయాలని చెప్పి ఇప్పుడు ఢిల్లీ పంపించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి విజయ్ కుమార్ గారిని ఢిల్లీ పంపించారు. ఆయన ఇప్పుడు అక్కడ లీగల్ టీంలను కలిసి కేంద్రానికి చెందినటువంటి వారిని కలిసి మొత్తం కొన్ని సూచనలు తీసుకుంటారు. ఈయన్ని కాపాడడానికి ఏదైనా అవకాశం ఉందా ఏంటి అని చెప్పి. అలాగే ఇటు హైకోర్టుకు కూడా ఇప్పటికే రంగనాథ్ గారు క్షమాపణలు చెప్పారు. మేము క్షమాపణలు చెప్తున్నాను, నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పినా కోర్టు మాత్రం వినలేదు. 63 ధిక్కరణలు చేసి ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్తే ఏంటి ఉపయోగం అన్న విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళందరూ భూ కబ్జాదారులే. ఆ భూ కబ్జాదారులు వాళ్ళ యొక్క స్వార్థానికి ఆ భూమిని కబ్జా చేసేసి ఇప్పుడు నా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తే నేను ఏ విధంగా అక్కడికి వస్తానని చెప్పి అన్న విధంగా ఏదో మొత్తానికి తన లీగల్ టీం ద్వారా హైకోర్టుకి విన్నవించినా సరే హైకోర్టు మాత్రం వినడం లేదు. రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే అతన్ని తీయకుండా ఉంచే విధంగా చూస్తున్నారు. ఇక్కడ కోర్టుని మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకవేళ ధిక్కరిస్తే కోర్టు మళ్ళీ ఒకవేళ రేవంత్ రెడ్డికి ముట్టికాయలు వేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ఎవరెవరు ఆస్తుల్ని కూలగొట్టారు, పేదలు మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇల్లుని వాళ్ళు పాపం మధ్యతరగతి వారి ఇల్లు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీరు వాటిని కూల్చేశారు. మరి చాలామంది ఇంకా ఉన్నాయిగా, ఇంకా మరి అక్కడ పాత బస్తీలు ఉన్నటువంటి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు వాటి పరిస్థితి ఏంటి? అది డైరెక్ట్గా చెరువుల్లోనే కట్టేశారు కదా, బఫర్ జోన్లోనే కట్టేశారు కదా, అది స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఎందుకు వాటి జోలికి వెళ్ళడం లేదు? అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకుల యొక్క ఇళ్లకు కూడా వెళ్ళలేదు. అలాగే వాళ్ళు చేసినటువంటి కబ్జాల జోలికి కూడా వెళ్ళలేదని చెప్పి ఇప్పుడు చాలామంది తెలంగాణలో తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు. మరి దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. అంటే పారదర్శకత లేకపోతే చేసే పని మంచిది అయినా సరే అందులోకి ఇలాంటి నెగిటివే వస్తాయి. అది రేవంత్ రెడ్డి నాయకత్వం అలాగే ప్రభుత్వం ఆలోచించాలి. రంగనాథ్ గారు మంచివాళ్ళు, ఆయన ఆదేశాల ప్రకారం అన్నీ చేయొచ్చు. పైనుండి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆయన అలాగే చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధితో పనిచేసింది చెప్పండి? అందరి ఇల్లులు కూల్చేశారు. మధ్యతరగతి వారి ఇల్లులు వాళ్ళ కబ్జాలు చేశారని చెప్పి. కబ్జాలు ఎవరు చేస్తారు? బిల్డర్లు చేస్తారు, లేకపోతే ఇంకెవడైనా చేస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఆ ఇల్లులు అయిపోయిన తర్వాత అది కబ్జాదో లేకపోతే ఏంటి ఎవరికి తెలుస్తుంది? రిజిస్ట్రేషన్ అయ్యిందా, బ్యాంక్ కోడ్ లోన్ ఇచ్చాడా, ఇవి మాత్రమే చూస్తారు. సో అది మంచి భూమి అనుకుంటారు, మంచి ఇల్లే అనుకుంటారు, మంచి ప్లేసే అనుకుంటారు, కొనుక్కుంటారు, అంత లీగల్గా ఉంది కాబట్టి. మరి అనుమతులు ఇచ్చిన వాడిని పట్టుకోకుండా బాధితుడిని పట్టుకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు? దీని గురించి కూడా ఆలోచించాలి. వీళ్ళ ఉసురు కూడా తగిలింది చాలా వరకు.